నేనెక్కడో ఉంటే హైదరాబాద్లో అంబర్పేటలో తిరుగుతూ ఉంటే సోషల్ మీడియాలో ఆ వీడియోలు జనంలో ఆ ఇమోషన్ చూస్తూ ఉంటే నిజంగా కూడా నాకు అర్థం కాలేదు. నల్లగొండ జిల్లాలో మనం ఎట్లా ఓడిపోయినామో నాకైతే అర్థం కాల. నిన్న ఆ వీడియోలు ఆ ఇమోషను మన వాళ్ళ ఉత్సాహం చూస్తుంటే ఎట్లా జరిగింది నిజమేనా, జరిగింది ఏమైనా కలనా అన్నట్టుగా నిన్న మళ్ళొక్కసారి గుండె కలుక్కుమన్నదనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ 110 రోజుల్లో ఎంతో మంది, ఒకరిద్దరు కాదు, వేల మందితో కూర్చున్నాము, మాట్లాడుకున్నాము. నాయకులందరం కూడా కలిసినప్పుడల్లా విశ్లేషించుకున్నాం, ఆలోచించుకున్నాం ఏం జరిగింది. కొన్ని సందర్భాల్లో మన కళ్ళతో చూసింది మనమే, మళ్ళీ తర్వాత ఫలితం చూస్తే అర్థం కాలేదు. నల్గొండలో భూపాల్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు సభ పెట్టినారు. ఎన్జీ కాలేజ్ గ్రౌండ్లో పెడితే దాదాపు 40-50 వేల మందితో అద్భుతమైన ఉత్సాహం ఉప్పొంగే వాతావరణంలో బ్రహ్మాండమైన సభ జరిగింది. సభ జరిగిన తర్వాత నేను భూపాల్ రెడ్డి గారు అన్నాను, మీరు తప్పకుండా గెలుస్తారు, అంత మంచి ఉత్సాహం ఉంది, నల్లగొండలో అభివృద్ధి కూడా అద్భుతంగా చేసినాం మనము, ఎన్నడూ గతంలో మంత్రులుగా పనిచేసిన వాళ్ళు కూడా చేయని పని మీ నాయకత్వంలో జరిగింది, నల్లగొండ రూపురేఖలు మారింది భూపాల్ రెడ్డి గారు మీ వల్ల అని వారికి నేను చెప్పిన. భాస్కర్ రావు గారు పిలిచినారు మిర్యాలగూడకి. అక్కడ నిజంగా కూడా నాకు ఇంకా బాగా గుర్తుంది. నేను మిర్యాలగూడ వచ్చి కోదాడ దాకా పోయినా. మిర్యాలగూడలో దాదాపు ఒక 3.5-4 కిలోమీటర్ల ర్యాలీ. నేను చెప్పేది మన రోడ్ షోకో మన సభకో వచ్చిన మన కార్యకర్తల గురించి కాదు. ఆ 3.5-4 కిలోమీటర్ల ర్యాలీలో ఆ బస్సు మీద నుంచి ఏ షాప్లో చూసినా, ఏ ఇంట్లోకి చూసినా ఆ ఇంటి వాళ్ళందరూ, షాప్లో ఉన్న వాళ్ళందరూ బయటికి వచ్చి విజయ చిహ్నాన్ని చూపెట్టి భాస్కర్ రావు గారు గెలుస్తున్నారు, మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారని చెప్పి పిడికిలు బిగించి మరీ నినాదాలు ఇచ్చినారు. ఉత్సాహం ఉప్పొంగే వాతావరణంలో బ్రహ్మాండమైన సభ కూడా జరిగింది మిర్యాలగూడలో. తర్వాత కోదాడ పోయినాం, అక్కడ కూడా అదే వాతావరణం, అక్కడ కూడా బ్రహ్మాండంగా ర్యాలీ, అక్కడ కూడా చౌరస్తాకు పోతే మల్లన్న గెలుస్తున్నాడు తప్పకుండా ఈసారి అనే విధంగా అద్భుతమైన సభ. ఇవన్నీ చూసిన తర్వాత తప్పకుండా నల్లగొండలో మళ్ళీ మెజారిటీ సీట్లు 12లో 7-8 సీట్లు తప్పకుండా గెలుస్తామనే విశ్వాసంతో, అదే విశ్వాసంతో అందరం కూడా ఉంటాం. కానీ దురదృష్టం డిసెంబర్ 3 నాడు ఫలితాలు వచ్చినప్పుడు చూస్తే దానికి భిన్నంగా వచ్చినాయి. ఇవాళ నేను మీ అందరితో కూడా నేను ప్రార్థించేది ఒకటే, మిమ్మల్ని అందరినీ కోరేది కూడా ఒకటే, మనం తప్పకుండా పార్టీగా, ఒక కుటుంబ సభ్యులుగా, పార్టీ కుటుంబ సభ్యులుగా, కేసీఆర్ గారి యొక్క బిడ్డలుగా మనందరం కూడా ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మొన్న జరిగిన పొరపాట్లు మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల్లో జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మన మీదనే ఉన్నది అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఏంది ఆత్మవిమర్శ, ఏం చేసుకోవాలా అంటే కొన్ని విషయాలు మనం పని చేసుకుంటూ వెళ్ళిపోయినాం. మనం పని చేసుకుంటూ వెళ్ళిపోయినాం. 1,60,283 మంది పిల్లలకు ప్రభుత్వ ఉద్యోగాలు 9.5 ఏళ్లలో ఇచ్చుకున్నాం. భారతదేశంలో ఏ ప్రభుత్వం కూడా 10 ఏళ్లలో మనం ఇచ్చినన్ని ఏ రాష్ట్రంలో కూడా 1,60,283 ఉద్యోగాలు ఇవ్వలేదు. అంటే భారతదేశంలోనే అత్యధికంగా ఉద్యోగాల భర్తీ చేసి కూడా ఆ పిల్లలకు ఆ విషయాన్ని వివరించి చెప్పడంలో, విడమర్చి చెప్పడంలో, వాళ్ళ మనసు గెలుచుకోవడంలో ఎందుకో విఫలమైనాం. వాళ్ళ మీరు చూస్తా ఉన్నారు, రేవంత్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత 30,000 ఉద్యోగాలు నేనే ఇచ్చినా అని ఊదరగొట్టుకుంటూ ఎల్బీ స్టేడియంలో అక్కడ పెద్ద మీటింగులు పెట్టుకుంటూ, పత్రాలు ఇచ్చుకుంటూ, ఫోటోలు దిగుతూ ఇవాళ ఉపన్యాసాలు ఇస్తా ఉన్నారు. మనం చెప్పవలసిన బాధ్యత మన మీదే ఉన్నది. పిల్లలకి ఇప్పుడు పెళ్లి చేసుకొని సంసారం చేస్తే కదా పిల్లలు పుట్టేది, కాదా? మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినాక ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు, ఒక్క పరీక్ష పెట్టలేదు, కానీ 30,000 ఉద్యోగాలు ఇచ్చిన అబద్ధాలు చెప్తుంటే ఆ అబద్ధాల విషయాన్ని ప్రజలకు, ముఖ్యంగా యువతకు చెప్పవలసిన బాధ్యత మన మీద ఉన్నదా లేదా ఒక్కసారి దయచేసి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈ తప్పు మనం చేసినాం. మనం ఉద్యోగాలు ఇచ్చి కూడా చెప్పుకోలేకపోయినాం, ఉద్యోగాలు ఇచ్చి కూడా పిల్లలకు చెప్పుకోలేకపోయినాం. నేను ఎన్నికల తర్వాత ఒక ప్రత్యేక బృందాన్ని, మా తమ్ముడు ఖానాపూర్లో పోటీ చేసి 4,000 ఓట్ల తేడాతో ఓడిపోయిన మా తమ్ముడు, నా క్లాస్మేటు జాన్సన్ నాయక్ అని ఉంటాడు, బూకియా జాన్సన్ నాయక్ అని. ఆ తమ్ముడు నేను అడిగిన, తమ్ముడు ఏం జరిగింది అసలు, ఎందుకు తాండాలలో మనకు ఓట్లు పడలేదు, ఎందుకు గిరిజన బిడ్డలు మనం రిజర్వేషన్ 6% నుంచి 10% పెంచుకున్నాం,
తాండాలు పంచాయతీలు చేసుకున్నాం, పోడు భూముల పట్టాలు ఇచ్చుకున్నాం, ఇంటింటికి తాగునీరు ఇచ్చినాము, 3 ఫేజ్ కరెంట్ ఇచ్చినాము, సేవాలాల్ జయంతిని అధికారికంగా జరుపుకున్నాము. అయినా మనకు తాండాలలో ఓట్లు పడలేదు. ఎందుకు పడలేదు తమ్ముడు అని నేను అడిగితే ఆయన ఒక 20 మంది బృందాన్ని, 20 మంది ఉస్మానియా విద్యార్థుల బృందాన్ని, పరిశోధనలు చేసే బృందాన్ని ఆయన మొత్తం ప్రతి నియోజకవర్గం దాదాపు 40-45 నియోజకవర్గాలు ఎక్కడెక్కడైతే లంబాడా సోదరులు ఉంటారో అక్కడికి ప్రత్యేకంగా పంపించి 2 నెలల పాటు సర్వే చేసి మొన్ననే రిపోర్ట్ ఇచ్చినాడు. ఆ రిపోర్టు ప్రకారం వారు చెప్పింది ఏంటంటే తాండాలలో అవును కేసీఆర్ గారు చాలా చేసిండు, పోడు భూముల పట్టాలు ఇచ్చిండు, పట్టాలు ఇవ్వడమే కాకుండా రైతు బంధు కూడా ఇచ్చిండు, రైతు బీమా కూడా ఇచ్చిండు. అవును కేసీఆర్ గారు మా తాండాలను పంచాయతీలు చేసిండు, మా దానిలో కూడా చాలా మంది సర్పంచులు అయ్యిండు. అవును కేసీఆర్ గారు 6% నుంచి 10% రిజర్వేషన్ పెంచినారు, కరెక్టే, ఇవన్నీ జరిగినాయి, వాస్తవమే. 3 ఫేజ్ కరెంట్ వచ్చింది, రోడ్లు వచ్చినాయి, సేవలాల్ జయంతి జరిగింది, ఇవన్నీ కరెక్టే. కానీ కేసీఆర్ గారి ప్రభుత్వంలో మాకు ఉద్యోగాలు రాలేదు అని చెప్పి కొంతమంది లంబాడా తమ్ముళ్ళు, అదేవిధంగా కొంతమంది ఉద్యోగులు కూడా తాండాలకు వచ్చి హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా కాళ్ళు మొక్కి మనకు ఓట్లేసే పెన్షనర్లను, ఇంట్లో ఉండే పెద్ద మనుషులను కూడా కాళ్ళు మొక్కి మీకొచ్చే 4,000 గురించి ఆలోచించకండి, మా ఉద్యోగాల గురించి ఆలోచించండి అని చెప్పి పాపం ఆ తమ్ముళ్ళు కాళ్ళు మొక్కి మరి మనకు ఓటేసే వాళ్ళని కూడా వ్యతిరేకంగా మలిపిన పరిస్థితి ఆ రిపోర్ట్లో వచ్చింది.